రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ఇప్పుడు ఒక ఆసక్తికరమైన దశలోకి అడుగుపెట్టింది. 9వ రోజు వరకు మిశ్రమ స్పందనల మధ్య నడిచిన ఈ సినిమా 10వ రోజైనా కూడా థియేటర్లలో తన ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. సాధారణంగా ఏ సినిమాకైనా 10వ రోజు వచ్చేసరికి స్క్రీన్స్ తగ్గిపోతాయి, షోలు కట్టవుతాయి, కలెక్షన్లు సింగిల్ డిజిట్లోకి వెళ్ళిపోతాయి. కానీ రాజాసాబ్ విషయంలో మాత్రం పరిస్థితి అంత తేలికగా లేదు. 10వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 7 నుండి 8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. 9వ రోజుతో పోలిస్తే ఇది కొద్దిగా తగ్గుదలే అయినా సినిమా ఇంకా పూర్తిగా డల్ కాలేదన్న సంకేతాన్ని మాత్రం ఈ నెంబర్స్ ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే ఈరోజు సుమారు 3.5 నుండి 4 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వంటి పెద్ద నగరాల్లో మల్టీప్లెక్సుల్లో మధ్యాహ్నం, సాయంత్రం షోలకి కొంతమేర ఆక్యుపెన్సీ కనిపించింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్, ప్రభాస్ అభిమానులు వీకెండ్ తర్వాత కూడా సినిమాకి మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తంగా 10వ రోజు ముగిసేసరికి రాజాసాబ్ వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ దాదాపు 225 నుండి 230 కోట్ల గ్రాస్ రేంజ్కు చేరుకున్నాయి అని అంచనా. ఈ నెంబర్ ఒకవైపు భారీగా కనిపించినా సినిమా చేసిన బిజినెస్ను దృష్టిలో పెట్టుకుంటే ఇంకా చాలా దూరం ఉందనే భావన కూడా కలుగుతుంది. అయినా సరే మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ ఈ సినిమా ఇంతవరకు నిలబడగలగడం వెనుక ప్రభాస్ స్టార్ పవర్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాలి. 10వ రోజు పరిస్థితి మరో విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. ఈ సినిమా ఇప్పుడు పూర్తిగా ఫ్యాన్స్ ఆధారంగా నడుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్, సాధారణ ప్రేక్షకులు పెద్దగా థియేటర్లకు రావడం లేదు. కానీ ఒక్కసారైనా థియేటర్లో ప్రభాస్ను చూడాలి అనుకునే అభిమానులు మాత్రం ఇంకా షోలకి వస్తున్నారు. అదే సినిమాను ఇంకా బ్రతికిస్తోంది. అయితే స్క్రీన్ కౌంట్ మాత్రం రోజురోజుకీ తగ్గిపోతోంది. చాలా థియేటర్లు ఇప్పుడు మెగాస్టార్ సినిమా, ఇతర హిట్ చిత్రాలకు మారిపోయాయి. మిగిలిన స్క్రీన్స్లోనే రాజాసాబ్ తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఇది లాంగ్ రన్ను మరింత కష్టతరం చేస్తోంది. అయినా సరే 10వ రోజు కూడా 7-8 కోట్ల గ్రాస్ రావడమంటే సినిమా పూర్తిగా చేతులెత్తేసినట్టు కాదు అనే భావన ట్రేడ్ వర్గాల్లో ఉంది. ఇక్కడ ఒక చిన్న విషయం మీతో పంచుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో చూస్తూ మా ఛానల్కు ఇస్తున్న ప్రేమే మా బలం. అదే ప్రేమను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలనుకుంటే మీకు అవసరమైన అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్స్ను మా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కొనుగోలు చేయండి. మీకు ₹1 అదనంగా ఖర్చు కాకుండా మా ఛానల్కు చిన్న సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఒక ప్రోడక్ట్ కొంటే మాకొక చిన్న శక్తి వస్తుంది. ఆ శక్తితోనే మేము మీకు ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్, రోజు లేటెస్ట్ బాక్సాఫీస్ న్యూస్ అందించగలుగుతాం. ఇది మీ ప్రేమకు ఒక అందమైన రూపం మాత్రమే. మళ్లీ రాజాసాబ్ విషయానికి వస్తే 10వ రోజు కలెక్షన్స్ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి. ఈ సినిమా హిట్ కాలేకపోయినా పూర్తిగా మాయం కూడా కాలేదు. ప్రభాస్ బ్రాండ్ వల్ల ఇంకా థియేటర్లలో నిలబడగలుగుతోంది. రేపు, ఎల్లుండి వచ్చే నెంబర్స్ ఈ సినిమా ఫైనల్ రన్ను నిర్ణయించబోతున్నాయి. వీకెండ్ వస్తే కొంచెం బూస్ట్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఈ పోరాటం మెల్లగా ముగిసే దిశగా సాగవచ్చు. ఏది జరిగినా ఒక విషయం మాత్రం నిజం. రాజాసాబ్ బాక్సాఫీస్ ప్రయాణం ప్రభాస్ అభిమానులకు ఒక ఎమోషనల్ జర్నీ. విజయమైనా పరాజయమైనా డార్లింగ్ సినిమా అంటే అభిమానులు వదలరు. అదే నిజమైన స్టార్డమ్. మీ ఏరియాలో 10వ రోజు రాజాసాబ్ పరిస్థితి ఎలా ఉంది? థియేటర్లో జనం ఉన్నారా? మీ అనుభవాన్ని కింద కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రోజువారీ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.